సేమియా సగ్గుబియ్యంతో పాయసం ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా 1/2 లీటర్ పాలను తీసుకొని దాంట్లో 1 గ్లాస్ వాటర్ని కలుపుకొని పాలను బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మరిగిన పాలల్లో 4 to 5 అవర్స్ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి వాటిని మెత్తగా కుక్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు సేమియా వేసుకొని కుక్ చేసుకోవాలి. సేమియా సగ్గుబియ్యం ఇలా కుక్ అయ్యాక 1 కప్ షుగర్ వేసి 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. సేమియా సగ్గుబియ్యం బాగా కుక్ అయ్యాక లాస్ట్లో ఇలాచీ పౌడర్ వేసి 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంకో ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి బాగా వేడయ్యాక దాంట్లో కాజు, కిస్మిస్, సారపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని పాయసంలో వేసి కలుపుకుంటే సరే, ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం రెడీ. సేమియా సగ్గుబియ్యం చాలా బాగుంటుంది, అలానే హెల్త్కి కూడా మంచిది. పిల్లలకైతే జెల్లీ స్వీట్ అని చెప్పి పెట్టండి, ఖచ్చితంగా లైక్ చేస్తారు. నేనైతే ఈ పాయసంలో షుగర్ వాడాను, మీరు బెల్లంతో కూడా చేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఓకే చెల్లో.